వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను సిరాజ్. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను భూకంపం సంభవించబోతుందా? మరాఠా రాజకీయాన్ని దశాబ్దాలుగా శాసిస్తున్న చాణక్యుడి శరద్ పవార్ వెనక్కి తగ్గుతున్నారా? తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలన్న ఆలోచన వెనుక ఉన్న అసలు లెక్కలేంటి? కూతురు సుప్రియా సూలేకు దక్కబోయేటువంటి కొత్త బాధ్యతలేంటి? అసలు మహారాష్ట్రలో ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. 1999లో సోనియా గాంధీ విధేయురాలనేటువంటి అంశంపైన విభేదించి కాంగ్రెస్ ను వీడి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీని స్థాపించారు శరద్ పవార్. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. 2023లో సొంత అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు చేసి పార్టీని గుర్తుని లాక్కోవడంతో శరద్ పవార్ ఎన్సీపీ పేరుతో కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు కోసం, పార్టీ మనుగడ కోసం శరద్ పవార్ మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం అయ్యేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల మధ్య అంతర్గత చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడ ఏకాభిప్రాయం కుదిరితే వెంటనే ఢిల్లీ హైకమాండ్ సమక్షంలో విలీనం ప్రక్రియ అధికారికంగా కానుందంటూ కూడా టాక్ వినిపిస్తుంది. ఒకవేళ విలీనం జరిగితే శరద్ పవార్ ఆశించేటువంటి ప్రధాన షరతేంటి? ప్రస్తుతం ఈ ప్రశ్న మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది. తన రాజకీయ వారసురాలు సుప్రియా సూలే భవిష్యత్తే లక్ష్యంగా శరద్ పవార్ ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. సుప్రియా సూలేను మహారాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ జాతీయ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందంటూ కూడా ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సుప్రియా సూలేకు మహారాష్ట్ర కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించేలా డీల్ కుదరబోతుందంటూ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని నాయకత్వ లోపం వేధిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కు బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ క్యాడర్ ను ఒంటి చేత్తో నడిపించేటువంటి ఒక మాస్ లీడర్ కరువయ్యారు. నానా పటోలే, పృథ్వీరాజ్ చవాన్, హర్షవర్ధన్ సబ్కాల్, అదేవిధంగా సతేజ్ పాటిల్ వంటి నేతలు ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలుపుకొని పోయే చరిష్మా ఉన్నటువంటి నాయకుడి కోసం కాంగ్రెస్ వెతుకుతుంది. అయితే ఇలాంటి తరుణంలో శరద్ పవార్ పార్టీ విలీనం జరిగితే పవార్ బ్రాండ్ ఇమేజ్ తో పాటుగా సుప్రియా సూలే లీడర్షిప్ తోడైతే మహారాష్ట్రలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని హైకమాండ్ ఆశపడుతుంది. మహారాష్ట్రలోని రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా శరద్ పవార్ రాకతో కాంగ్రెస్ కు మరింత బలం పెరుగుతుందన్న భావన కూడా ఉంది. ప్రధానంగా విదర్భ వంటి గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగం శరద్ పవార్ వెంట కాంగ్రెస్ లోకి రావచ్చంటూ కూడా మహారాష్ట్ర నేతలు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే విలీనం వార్తలు ఒకవైపు నడుస్తుంటే మరోవైపు ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీలో తీవ్ర అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో కూడినటువంటి ఈ కూటమిలో ఐక్యత పైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శరద్ పవార్ విలీనంతో బలపడాలని కాంగ్రెస్ చూస్తుంది. కానీ శరద్ పవార్ వర్గం కూడా కాంగ్రెస్ ద్వారా తమ ఉనికిని కాపాడుకోవడానికి సుప్రియా సూలే భవిష్యత్తు కోసం అడుగులు వేస్తుంది. అయితే కాంగ్రెస్, పవార్ ఏకమైతే కూటమిలో తమ ప్రాధాన్యత తగ్గుతుందనేటువంటి ఆందోళన ఉద్ధవ్ ఠాక్రేలో కనిపిస్తుంది. ఏదేమైనా ఒకవేళ శరద్ పవార్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే అది మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే అతి పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. మరి ఈ విలీనం డ్రామా ఎలాంటి మలుపు తిరుగుతుంది? సుప్రియా సూలేకు కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి పదవి ఇవ్వబోతుంది? ఉద్ధవ్ ఠాక్రే తదుపరి అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే ప్రశ్నలకు జవాబు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.